కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 38వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీల సమ్మెకు కార్మిక ప్రజా సంఘాలు మద్దతును తెలిపాయి. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్నారు అంగన్వాడీలు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా అంగన్వాడీలు వెనక్కి తగ్గలేదు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. అంగన్వాడీల సమ్మెపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అంటూ గత 38 రోజులుగా అంగన్వాడీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అంగన్వాడీ ఉద్యోగస్తులపై ప్రభుత్వం అత్యవసర నిబంధనల కింద జీవో నెంబర్ 2 కింద ఎస్మా ప్రయోగించారు. అప్పటికి కూడా ఇటు అంగన్వాడీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎవరు కూడా భయపడకుండా ప్రస్తుతం వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయపరమైన డిమాండ్లు వచ్చేంత వరకు కూడా తమ దీక్షను కూడా కొనసాగిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ కార్యాలయంలో వీళ్ళంతా కూడా రిలే దీక్షలు కూడా చేపడుతున్నారు. గత 38 రోజులుగా కూడా అంగన్వాడీ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళ డిమాండ్లు ఏదైతే ఉన్నాయో, తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లు పూర్తి స్థాయిలో నెరవేర్చేంత వరకు కూడా ప్రభుత్వం సానుకూలంగా ముందుకు వచ్చేంత వరకు తమ పోరాటం ఆగదంటూ కూడా ఇటు అంగన్వాడీ కార్యకర్తలు, ఇటు ఉద్యోగస్తులంతా కూడా ముక్కుంటిగా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనతో పాటు ఏదైతే అంగన్వాడీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఈరోజు ప్రధానంగా 38 రోజులుగా మీరు ఈరోజు దీక్షలు, వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం మీపై ఎస్మాన్ ప్రయోగించింది. దీని మీద ఏమంటారు మీరు? మేము గత 38 రోజుల నుంచి ఇక్కడ సమ్మె చేస్తున్నాము. కానీ మా జగన్ గారికి అసలు మేము ఆడవాళ్ళలా కనిపించడం లేదు. అసలు మేము ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వంలో అయినా ఉద్యోగస్తులుగా చేసేవాళ్ళు జెంట్స్ లేడీస్ ఇద్దరు కలిసి చేస్తున్నారు. కానీ ఎక్కడ మన ఐసీడీఎస్లో ఒక్కటే ఓన్లీ లేడీస్ వరకు ఉన్నారు. మరి ఇంతమంది ఆడవాళ్ళని నడి రోడ్డుకి ఈడ్చిన ఈ జగన్మోహన్ రెడ్డికి సరైన బుద్ధి చెప్తామని మేము అనుకుంటున్నాము. మేము 38 రోజుల నుంచి ఆడవాళ్ళని రోడ్ల మీద తిరగతా ఒక పండగలు లేవు, ఇంట్లో ఒక బిడ్డలు భర్తల్ని వదిలేసి ఈరోజు నడీదిలో కూర్చొని మా జీతాల కోసం మేము పోరాడుతున్నాం. మేమేమి గొంతమ్మ కోరికలు ఏమి కోరడం లేదు. మీ ప్యాలెస్లు, మీ ఫ్లాట్లు ఇవన్నీ మేము అడగడం లేదు. మాకెంతో కొంత జీతం పెంచండి, మేము ఏదో ఫ్రీ స్కూల్ జరుపుకుంటామని మేము ఈరోజు అడుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డికి మేము అడిగే అంగన్వాడీ వాళ్ళని ఆడవాళ్ళలాగా అసలు కనపడడం లేదు. అసలు మేము ఆడవాళ్ళమని ఆయనకు తెలియడం లేదు. ఎంతసేపు సంక్రాంతి సంబరాలని ఆయన వాళ్ళ భార్య ఇద్దరు కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారే తప్ప నుంచి పక్కన ఆడవాళ్ళందరూ నడీదిలో కూర్చొని అక్కడ వాళ్ళు మట్టి తింటున్నారని పలకలు పట్టుకొని స్లోకన్స్ చెప్తున్నారని వాళ్ళకి అసలు ఏమీ కూడా కొంచెం కూడా ఇంగిత జ్ఞానం కూడా లేదు అసలు ఈ ప్రభుత్వానికి. మేము పుట్టక ముందు ఎప్పుడో బ్రిటిష్ పరిపాలన మా పెద్దోళ్ళు చూసారేమో, కానీ ఈ ప్రభుత్వంలో ఈ బ్రిటిష్ పరిపాలన మేము ఇప్పుడు చూస్తున్నాము. మేము అసలు ఇంత నీచమైన రాజకీయాలని మేము ఇక్కడ చూడలేదు. ఈ రోజుకి నువ్వు రాజకీయంలో ఆ రోజు నేను నాకు ఒక్క అవకాశం ఏంటనంటే బిఎల్ఓ డ్యూటీలో చెంగులు పైకెత్తి మరి దోపి మరి మేము మా లబ్ధిదారుల కాడికి వెళ్ళి అంతా బిఎల్ఓ డ్యూటీలు చేసి మిమ్మల్ని గెలిపించమని ఆవంతనే కోరాము. కానీ ఈరోజు మమ్మల్ని ఆడవాళ్ళందరినీ నడీదులో వేసేసి అసలు ఈ రోజుకి కూడా దిగొచ్చి అసలు ఏంటి మీ న్యాయమైన డిమాండ్ లేంది అని ఈ రోజుకి కూడా మమ్మల్ని వాళ్ళు అసలు అడగడం లేదు. ఒక్కరైనా ఎక్కడో చేరేది ప్యాలెస్లో కూర్చొని ఏసీలో కూర్చొని మీ న్యాయమైన డిమాండ్లు 10 తీర్చామంటున్నారు. ఎక్కడ తీర్చారు మీరు ఆ 10? ఏది మీ న్యూస్ ప్రెస్ మీట్ ఒక సాక్షి ఒక్కడు పెట్టుకొని బతుకుతున్నావు నువ్వు? కొరవ ఛానల్స్ మొత్తానికి రిలీజ్ చేయి. ఆ 10 డిమాండ్లు నేను చేశానని చెప్పండి. ఆ ఒక్క డిమాండ్ మేము సచ్చిన తర్వాత మట్టి ఖర్చులు ఎవరు అడిగారు మిమ్మల్ని? మేము అడిగామా? మేము ఇప్పుడు అంటే మీరు ఇచ్చే మట్టి ఖర్చుల కోసం మేము ఇప్పుడు చావాలా? మీరు ఇచ్చే 20,000కి మీరు ఉన్నప్పుడు మేము ఏదో బతికినప్పుడు 10 రూపాయలు తిని బతకాలని మేము అనుకుంటున్నాము తప్పనించి చచ్చిపోయిన తర్వాత ఈడ్చే మా ఇంట్లో వాళ్ళు లేరా ఏడవడానికి? 5,000 10,000 ఏదో ముష్టేసేసి ఇంటికి పోండానని అంటే మీ ప్రభుత్వం బయటపడద్దా? ఇంట్లో మామూలుగా ఒక ఆడపిల్ల ఇంట్లో కంటి తడబెడితేనే మాకు కలిసి రాదనే ఇల్లు ఈరోజు ఇంతమంది ఏడుస్తున్నారు. మీ రాజకీయం ఏం బాగుపడద్దని మేము అంగన్వాడీ టీచర్లు ఎస్మాకి సంబంధించినటువంటి జీవోని తీసుకొచ్చారు. ఇప్పటికే మీరు విధుల్లోకి వెళ్ళకపోతే మీ ప్లేస్లో మరొక కొత్త వారిని తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీరేమంటారు? అసలు ఎస్మా కాదు కదా, ఉప్మా చేసి మమ్మల్ని ఆవంతని తిప్పినా కూడా మాలాగా ఏ అంగన్వాడీ టీచర్లు వచ్చి కూడా చేయనీము, అస్సలు చేయనీము. వాళ్ళు మా సెంటర్లో కాలు పెట్టమనండి, ఈడ్చి బయటికి వేస్తాం ఒక్కొక్కరిని. ఏమనుకుంటున్నారు మీరు? కొత్త చట్టాలు వచ్చి మీ ప్రభుత్వం కొత్త ఉద్యోగస్తులను పెట్టాలని చూస్తుందేమో. ఏ నీచమైన ప్రభుత్వం కూడా చేయలేదు ఈ పని. అసలు ఇదిగో మా ముందుకొచ్చి మేము ఎంతో కొంత చేస్తున్నాం. ఇది మేము ఇంత చేయగలం, లేదా రేపు జూన్లో మేము ఇంత చేయగలం అని ఏదో జీవో ఇవ్వాలి. కానీ ఈ నీచమైన అన్ని చెడ్డ ఆలోచనలన్నీ ఎవరు చేయమన్నారు మిమ్మల్ని?
మరి కొంతమంది కూడా ఉద్యోగస్తులు ఉన్నారు. మరి చెప్పండి, ఈరోజు ప్రధానంగా తొలి నుంచి కూడా అనేక ఆటంకాలు తీసుకువచ్చింది. తాళాలు బగలగొట్టి సచివాలయం ఉద్యోగులను కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు ఎస్మాన్ ప్రయోగిస్తున్నారు. ఇంకా మీరు దీక్షలో ఉన్నారు కదా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రభుత్వం? మేడిపండు చూడు మెలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును. ఇక్కడున్న ప్రతి అంగన్వాడీ ఆయమ్మ టీచర్ కడుపులో అన్ని కష్టాలు ఉన్నాయి సార్. అందరు బాగా కనిపిస్తున్నారు మేడిపండు కనిపినట్టు. వాళ్ళ కడుపులో ఉన్న కష్టాలు బాధలు వాళ్ళకు మాత్రమే తెలుసు. నేనున్నాను, నేను విన్నానని చెప్పి ప్రతి అక్కకి పెళ్లి చెల్లికి తోడు చేసినప్పుడు గెలిచిన తర్వాత ఆ మాట మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏస్మా ప్రయోగం కదండి, ఏ ప్రయోగాలు చేసినా ఇప్పుడు సచివాలయ సిబ్బందిని పెట్టి తలాలు పగలగొట్టారు, స్టాక్ ఇచ్చుకుంటాం, అది ఇచ్చుకోండి, మేము మాత్రం తగ్గేదే లేదు. పుష్ప డైలాగ్ ఇది, తగ్గేది లేదు. కానీ ఈ సమ్మె విరమించే లోపు అంగన్వాడీ డైలాగ్ అయిపోయింది. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, తగ్గేదే లేదండి. మేము ఎవరము ఒక ఆయమ్మకి 7,000 అండి, కనీసం 7,000 జీతంతో ఒక ఆయమ్మ 8:30 స్కూల్కి వెళ్ళి సాయంత్రం టీచర్తో సహా కూర్చొని పిల్లలు వండి పెట్టి 4:30 దాకా స్కూల్లో ఉండాలి. బేల్దార్ పనికి వెళ్తే 700 ఇవ్వట్లేదా? దానికి కూడా అర్హులం కాదా మేము? ఆయమ్మలకి 7,000 ఏంది సార్ తెలియక అడుగుతున్నాము. మేమేమైనా గొంతెమ్మ కోరికలు అడిగి అమ్మ మాకు 10,000, 20,000, 50,000 ఇవ్వమంటున్నావా? సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుయేట్ అప్లై చేసి కనీస వేతనం ఇవ్వండి, గౌరవ వేతనం మాకు అవసరం లేదు. దయచేసి ఇప్పుడన్నా ప్రభుత్వం, మేము ఎమ్మెల్యేలు కలిసి వెళ్ళామండి, వాళ్ళన్నా కనీసం మేము చూస్తామమ్మా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి నేనున్నాను, నేను విన్నాను అన్న డైలాగ్ ఇప్పుడు చెప్పమానండి చూద్దాము. ఆయన ధైర్యం చేసి బయటికి రమ్మానండి. తాడేపల్లి గురించి 2 కోట్లు పెట్టుకొని ఆ సంక్రాంతి ఒకటి వేసుకొని చేసుకున్నారు. బయటకు వచ్చి మా దగ్గర కూర్చొని చెప్పమానండి ఆయన్ని. ఈ మొత్తం అవసరం లేదు సార్, మాకు మా డిమాండ్లు మాకు పరిష్కరించి ఆయన బయటకు వచ్చి మీ డిమాండ్లు ఇన్ని పరిష్కరిస్తాము, మీ గ్రాడ్యుయేట్ ఇస్తాము, మీ జీతం పెంచుతామని చెప్పేదాకా మేము సమ్మె విరమించేదే లేదు. అంతే సార్. ఇది మొత్తానికి నెల్లూరు జిల్లా సంబంధించే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగస్తులంతా కూడా 38 రోజులుగా రోడ్డెక్కారు. తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో, తమ ఏదైతే వేతనాలు వేయండొచ్చు, గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి డిమాండ్లు ఉన్నాయో వాటన్నిటిని సానుకూలంగా ప్రభుత్వం తీసుకెళ్ళి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నారో వాళ్ళు ఆయన ఖచ్చితంగా కూడా ఒక దిశ నిర్దేశించి అంగన్వాడీ ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి ధర్నా పట్ల కూడా పూర్తి స్థాయిలో సానుకూలంగా ముందుకు వెళ్లాలంటూ కూడా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు ముక్కంటిగా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది ప్రస్తుతం అంగన్వాడీలు 38వ రోజు జరుగుతున్నటువంటి సమ్మెపై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు కలెక్టర్